అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. మనం ఇంతకుముందు విష్ణు చిత్రుల వారి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు గోదాదేవి తల్లి గురించి తెలుసుకుందాం. ఆవిడికి గోదాదేవి అన్న పేరు ఎలా వచ్చింది, ఆండాళ్ళు అన్న పేరు ఎలా వచ్చింది, అదే కాకుండా విష్ణు చిత్రుల వారికి ఇంకొక పేరు ఉందండి, అది పెరియాళ్వారు. ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ధనుర్మాస వ్రతం సందర్భంగా ఈ టైంలో తెలుసుకుంటేనే మనకి ఇంకా బాగా స్వామి యొక్క విషయాలు తెలియాలండి. మనం ఏ వ్రతం చేసినా దాని యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత అనేది తెలియాలి. అందుకే మనం ఇవన్నీ ఇప్పుడు ఇది కరెక్ట్ టైం కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అయితే విష్ణు చిత్రుల వారికి ఒక తోట ఉందన్నాం కదా, తులసివనం. ఆ తులసివనంలో ఆయన పెరటి వైపు ఉన్న తులసివనంలో ఒక చిన్న పాప వినిపిస్తుంటే అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న పాప ఆ తులసివనంలో కనిపించింది ఏడుస్తూ. ఆ అమ్మాయి ఏం చేసిందంటే చేతులు ఇలా చాచగానే అప్పుడు చుట్టూ చూశారు విష్ణు చిత్రుల వారు, ఎవరూ కనిపించలేదు. ఎవరు ఈ పాపను వదిలేశారు అనుకుంటే ఎవరూ కనిపించలేదు. కానీ విచిత్రంగా ఆయన వెళ్ళి ఆ పాపను ఎత్తుకోగానే ఏడుపు ఆపేసింది. అనేసరికి అప్పుడు అనుకున్నారనమాట విష్ణు చిత్రుల వారు, తనకి పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు, కాబట్టి భగవంతుడే తనకి ఆ పాపని కానుకగా ఇచ్చి ఉంటాడు అనుకుని ఆ పాపని పెంచడం మొదలుపెట్టారు. ఆ పెంచడం కూడా ఎలా పెంచేవారంటే ఒక్కొక్కసారి గోపికలాగా ఆ పాపకి డ్రెస్ వేయటం, ఒక్కొక్కసారి కృష్ణుడిలాగా అలంకరించడం, ఈ విధంగా పెంచుతూ ఉండేవారు అనమాట. కాబట్టి ఆ అమ్మాయికి కూడా నేను కృష్ణుడిని, నేను గోపికని, ఈ ఫీలింగ్తోటే ఉంటూ ఉండేది. అయితే ఆ అమ్మాయికి ఎక్కడైతే తులసివనంలో దొరికింది కాబట్టి తులసిమాలలు కట్టేవాడు కదా ఆ తులసివనంతో, కాబట్టి కోదయ్య అని పేరు పెట్టారు. కోదయ్య అంటే మాల అని. తులసి వల్ల తులసిమాలగా తనకు దొరికింది కాబట్టి తన పేరు కోదయ్ అని. అది క్రమేపీ తమిళ వర్డ్ అనమాట. అది క్రమేపీ గోదా అని అయ్యింది. అయితే ఒకసారి ఏమైందంటే ఈయన మాలలు కట్టి ఎప్పుడు స్వామి సమర్పిస్తూ ఉండేవారు కదా. ఒకసారి ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా ఒక మాల ధరించి అక్కడ ఒక నుయ్యి ఉంటే నూతిలో తన అందాన్ని చూసుకొని పరవశించిపోతుందన్నమాట. ఏమనుకుంటుందంటే విష్ణు చిత్రుల వారు చెప్పే కథను బట్టి ఆవిడెంతో ఆనందపడిపోతూ తన భర్తని కృష్ణుడే తన భర్త అన్నట్టుగా ఊహించుకుని తను ఆ కృష్ణుడికి కరెక్ట్గా సరిపోతానా లేదా అనుకుంటూ ఊహించుకుంటూ ఉండేదన్నమాట. అలా అయితే ఒకసారి చూశారు విష్ణు చిత్రుల వారు చూసి చాలా బాధపడిపోయారు. ఏంటిది, ఇంత నువ్వు భగవంతుడికి తీసుకెళ్లే మాలల్ని నువ్వు ముందు వేసుకుంటున్నావేంటి, ఈ విధంగా ఆ మాలని నువ్వు అపవిత్రం చేసావు, నేను ఈ మాలని నేను ఇంకా ఎలా తీసుకెళ్ళగలను కృష్ణుడికి అని మాలని సమర్పించలేదు. ఆ రోజు అది నిద్రపోయారు. యాక్చువల్గా ఆ మాట ఆయన అనేసరికి ఈ అమ్మాయిని చాలా గౌరవంగా పెంచేవారు, ఒక మాట కూడా అనకుండా. కొంచెం కొద్దిగా మందులించేసరికి ఆవిడకి కోపం వచ్చి గోదాదేవి తల్లికి ఆవిడ ఆ రోజు భోజనం చేయకుండా ఉందన్నమాట. ఉండేసరికి విష్ణు చిత్రుల వారికి కూడా బాధ అనిపించి ఆయన కూడా ఏమీ తీసుకోకుండా, ఆహారం తీసుకోకుండా నిద్రపోయారు. ఆ కలత నిద్రలో ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళలో భగవంతుడే మామగారు అని పిలిచారు. మామగారు అంటున్నారేంటి, ఎవరు నువ్వు అంటే, నువ్వేంటి, నువ్వు భగవంతుడివి, నన్ను మామగారు అంటున్నావు ఏంటంటే, అవును మీరు మామగారే అన్నారు. అవును, నాకు ఎందుకు మీరు రోజు మాలలు తీసుకురాలేదు కోవిల్కి అంటే, నా వల్ల తప్పు జరిగిపోయింది స్వామి, నా చిన్న పిల్ల దానికి తెలియక మీకు ఇవ్వబోయే మాలని తను ధరించింది కాబట్టి అపవిత్రం అయిపోయినాయి, నేను ఎలా తీసుకురాగలను అంటే, అదేంటది రోజు ఆపదే పనే చేస్తుంది కదా అమ్మాయి, రోజు మాలలు ధరిస్తుంది, ఆ మాలనే నువ్వు నాకు ఇస్తున్నావు, మరి ఈరోజు ఏమైందంటే రోజు ధరిస్తుందా, ఆ విషయం నాకు తెలియదు, ఎంత పొరపాటు జరిగిపోయింది స్వామి, నాకు అదంతా విషయాలు తెలియవు. సాధారణంగా మేము ఏదన్నా మాలలు సమర్పించేటప్పుడు నోటికి మూతికి కూడా క్లాత్ కట్టుకుంటాము, ఒక మాస్క్ కట్టుకుంటాము. అది ఎందుకు కట్టుకుంటామంటే నీవు కంటే ముందు నీ ముక్కు పుటాలకి ఆ పరిమళాలు సోకాలి, ఆ తర్వాతే అది ప్రసాదంగా మేము తీసుకుని అది ఆగ్రాణించగలం. కానీ ముందు మేము వాటిని మేము ఆగ్రాణించకూడదు కదా. అంత మేము శ్రద్ధగా మేము చేస్తుంటే ఈ అమ్మాయి ఇలా మాలలు ధరించి అపవిత్రం చేసింది అంటే అప్పుడు అంటాడనమాట స్వామి, లేదు ఆవిడ ధరించిన తర్వాత ఆ మాలలకి పరిమళం ఇంకా పెరుగుతుంది కాబట్టి ఆ మాలలే నాకు కావాలి, అవే పట్టుకురాము. అప్పుడు కానీ విష్ణు చిత్తుడికి వారికి అర్థం కాలేదు, అయ్యో నేను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను, ఆ పాపని ఇచ్చిందే భగవంతుడు తనకి అంటే ఆవిడ కూడా వైకుంఠం నుంచి వచ్చిన భూమాతే, భూమిలో దొరికింది కాబట్టి భూదేవే,
తన్ని రక్షించడానికి వచ్చింది. యాక్చువల్గా నన్ను రక్షించడానికి వచ్చింది, నేను అది గ్రహించుకోలేకపోయాను అనుకుని రక్షణ అనే దానికి ఆండాన్ అంటారనమాట తమిళ్లో. కాబట్టి ఆండాన్ అనేది మగవాళ్ళకి ఇసి పెడతారు, అమ్మాయిలకైతే ఆండాళ్ అంటారు. అంటే నన్ను రక్షించడానికి వచ్చింది కాబట్టి ఆండాళ్ అని పేరు. కాబట్టి మాలగా కాబట్టి గోదా అని పేరు పెట్టారు. తనకి రక్షించడానికి వచ్చింది కాబట్టి ఆండాళ్ అని పేరు పెట్టారు విష్ణు చిత్తుల వారు. ఆ విధంగా ఈ పాప ఆయన చెప్పే కథలు వింటూ పెరుగుతూ ఉండేదన్నమాట అండి. అదేవిధంగా విష్ణు చిత్తుల వారు ఎప్పుడు చూసినా భగవంతుడికి పల్నాడు చెప్తానే ఉండేవారు. ఆయన ఎవరన్నా మనం ఎప్పుడు చూసినా భగవంతుడికి ఎందుకు ప్రార్థన చేస్తాం, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు లిఫ్ట్ ఇవ్వు, నన్ను ఈ సంసారం అనే సాగరంలో నేను ఎదలేకపోతున్నాను కాబట్టి నన్ను కాపాడు అని మనం ప్రార్థన చేస్తాం. ఈయన ఎందుకు ప్రార్థన చేసేవారో తెలుసా? నువ్వు రాకు, మనమైతే రమ్మని చెప్తాం, ఆయన అయితే నువ్వు రావద్దు, వస్తే అందరి దృష్టి నీ మీద పడుతుంది, నీకు దృష్టి తగులుతుంది, కాబట్టి మేమేమైనా పర్వాలేదు కానీ నువ్వు రావద్దు అని ఆయన చెప్పారు. అంటే ఆయన భక్తి అంత తారాస్థాయికి వెళ్ళింది కాబట్టి ఆయన భగవంతుడికి రక్ష పెట్టారు. కాబట్టి ఆయన కూడా ఆళ్వారే, ఆళ్వారు అనమాట. ఆండాన్ నుంచి ఆళ్వారు అని వచ్చింది. వారు కూడా రక్షకులే. ఎవరికి రక్షకులు? ఆయన ఇద్దరికి రక్షకులు, భగవంతుడికి రక్షకుడు ఆయనే, మనకి రక్షకుడు ఆయనే. కాబట్టి ఈయన చాలా ఆళ్వార్లు అందరిలో కంటే కూడా ఎక్కువ ప్రేమ భగవంతుడి మీద ఉండి ఎప్పుడు కూడా ఆయన మనసులో భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటారు. కాబట్టి ఈయన్ని పెద్ద ఆళ్వారు అంటారు. అదే మన తమిళ్లో అయితే పెరియాళ్వారు. ఆ విధంగా విష్ణు చిత్తులకి ఇంకొక పేరు పెరియాళ్వారు అనమాట. జై శ్రీమన్నారాయణ.